హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లలో పర్మనెంట్ పారా కమాండో ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి ఇంటర్మీడియట్లో ఎనీ గ్రూప్ పాస్ అయిన మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. కాబట్టి అప్లికేషన్ చేసుకుంటున్న వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని అయితే అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక రిక్వెస్ట్, కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. అలాగే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి జాబ్స్ పడినా సరే మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ సంబంధించి అఫీషియల్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో, అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో అయితే ఇచ్చేస్తాను. అందులో మీకు ప్రతిరోజు కూడా జాబ్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట. కాబట్టి మీకు చాలా ఉపయోగపడుతుంది. డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో లింక్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి అయితే రిలీజ్ అయింది. ఇందులో మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లలో ఉన్న పారా కమాండో పోస్టులు అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 31 ఈ నెల, అంటే 12వ నెల 31వ తారీఖు లాస్ట్ డేట్ అయితే ఉంది. మరి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే మనకి నిన్న 11వ తారీఖున అయితే రిలీజ్ కావడం జరిగిందన్నమాట. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామ్ వచ్చేసరికి ఏప్రిల్ 13న అయితే ఉండటం జరుగుతుంది. అంటే మనకి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మంత్లో 13వ తేదీన అయితే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఈ నోటిఫికేషన్లో ఏ పోస్టులు ఉన్నాయి అనేది చూసినట్లయితే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏలో కనుక చూసినట్లయితే ఆర్మీలో 208 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే నేవీలో 42 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక ఎయిర్ ఫోర్స్లో వచ్చేసరికి ఫ్లయింగ్లో 92, అలాగే గ్రౌండ్ డ్యూటీస్లో 18, నెక్స్ట్ గ్రౌండ్ డ్యూటీస్ నాన్ టెక్నికల్లో 10 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక నేవల్ అకాడమీలో 36 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా 406 పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మరి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నాక ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, మన తెలుగు స్టేట్స్లో ఉంటాయా అనేది చాలామందికి డౌట్స్ ఉంటాయండి. మనకి తెలుగు ఏపీ అండ్ టీఎస్ 2 రాష్ట్రాల్లో కూడా ఉంటాయి. మనకి ఏపీలో చూసుకున్నట్లయితే విశాఖపట్నం, విజయవాడ, నెక్స్ట్ తిరుపతి, ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఏపీలో మనకి ఈ జిల్లాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణలో కూడా ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇలా మనకి 2 స్టేట్స్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఎలాంటి టెన్షన్ అయితే లేదు. నెక్స్ట్ మనకి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటి, అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది చూసినట్లయితే మనకి ఆర్మీ వింగ్, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఆర్మీ వింగ్స్కి కనుక చూసినట్లయితే 12th క్లాస్, అంటే ఇంటర్మీడియట్లో ఎనీ గ్రూప్, ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, పాస్ అయితే సరిపోతుందండి. ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది, ఏ గ్రూప్ అయినా పర్వాలేదు. నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవల్ వింగ్స్ సంబంధించి ఎవరైతే ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ చేసి ఉంటారో వాళ్ళైతే ఈ ఎయిర్ ఫోర్స్లో, నేవీ వింగ్స్, ఎయిర్ ఫోర్స్లో ఉన్న పోస్టులకి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి అప్లికేషన్ చేసుకోవడానికి ఫీజు కనుక చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీజు అయితే లేదు. ఇక మనకి యూఆర్ ఓబీసీ వాళ్ళకైతే మనకి 100 రూపీస్ ఫీజు అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక నెక్స్ట్ మనకి ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే ఎవరైతే 2 జూలై 2006 తర్వాత పుట్టి ఉంటారో వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 జూలై 2009 లోపు ఎవరైతే పుట్టుంటారో వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ముందే చెప్తున్నాను, 3 జూలై 2006 అయినా సరే నాట్ ఎలిజిబుల్. నెక్స్ట్ ఇక్కడ 2 జూలై
2009 అయినా సరే నాట్ ఎలిజిబుల్. ఒక్కరోజు అయినా సరే నాట్ ఎలిజిబుల్ అండి. జాగ్రత్తగా చూసుకొని అప్లికేషన్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మనకి అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ అండి. అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. మ్యారీడ్ క్యాండిడేట్స్ అయితే అన్ఎలిజిబుల్. కాబట్టి ఎవరైతే అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోండి. నెక్స్ట్ ఒకవేళ ఈ పోస్టులకి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే ఇక్కడ మీకు లెవెల్ 10 ప్రకారం మీకు శాలరీ అయితే ఉంటుంది. చాలా మంచి శాలరీ అయితే ఉంటుంది. ఒక్కసారి కనుక ఈ జాబ్ కొట్టినట్లయితే ఇంకా మీ యొక్క తరతరాలు కూడా సెటిల్ అయిపోయినట్టు. ఎందుకంటే అంత ఎక్కువ శాలరీ అయితే ఉంటుందన్నమాట. మీకు స్టార్టింగే చాలా ఎక్కువ శాలరీ అయితే ఉంటుంది. అన్ని అలవెన్స్ కలుపుకొని అయితే ఇంకా చాలా బాగుంటుందన్నమాట శాలరీ. కాబట్టి ఒకసారి చూసుకుని అప్లికేషన్ చేసుకోండి. ఇక్కడ మీకు శాలరీ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ అయితే చేసుకోవాలి. అప్లికేషన్ చేసుకున్నాక మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ అయ్యాక నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. ఎగ్జామ్లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసరికి ఎస్ఎస్బి ద్వారా మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎస్ఎస్బి ద్వారా ఇంటర్వ్యూలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఫైనల్గా మెరిట్ లిస్ట్ అయితే తీసి ఈ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ సెలక్షన్ ప్రాసెస్ అదేవిధంగా సిలబస్, ఈ ఎగ్జామినేషన్ సంబంధించి సిలబస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో అయితే లింక్ వస్తుంది. ఆ లింక్పై క్లిక్ చేస్తే మీకు ఈ సిలబస్ కాపీని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. టోటల్గా ఓవరాల్గా మీకు ఈ పీడిఎఫ్ అయితే మీకు కింద ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో. అదేవిధంగా ఫస్ట్ కామెంట్స్ బాక్స్ ఓపెన్ చేస్తే మీకు లింక్ కనబడుతుంది. ఆ లింక్పై క్లిక్ చేసి అప్లికేషన్ చేసుకోండి. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి జాగ్రత్తగా చూసే ప్రయత్నం చేయండి.